నా నియోజకవర్గం రాయదుర్గంలో 7,500 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో ఒక సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60-70 సంవత్సరాలు స్వాతంత్రానికి పూర్వం నుంచి హైడ్రో గాని థర్మల్ గాని రకరకాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,600 మెగావాట్లు మాత్రమే ఉంటే మన నాయకుడు 9 ఏళ్లలో దాన్ని దాదాపు 10,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచాడు. విద్యుత్ కొరతను అధిగమించడం ఎట్లాగో తెలిసిన ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అనుకోని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే 2014లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి 22.5 మిలియన్ లోటు విద్యుత్ లోటుతో ఈ రాష్ట్రం ఏర్పాటైతే జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ నాటికే మిగులు విద్యుత్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాయలసీమలో నీళ్లు వారిస్తా ఉన్నారు. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పెట్టుబడుల వరదలు సృష్టిస్తా ఉన్నాడు. భారతదేశానికి ₹1,00,000 పెట్టుబడి వస్తే 27,000 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తా ఉంది. ఇది మామూలు వ్యవహారం కాదు. నేను ఎంపీగా పనిచేసే చిన్న వయసులో 35 సంవత్సరాల వయసులో నాకు తెలుసు ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా విదేశీ పర్యటన చేయాలంటే చాలా కష్టం. అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేసే పనులు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి మంత్రి హోదాలో రష్యాలో పర్యటించిన మొదటి మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదంతా కూడా మనకు గర్వకారణం. మొన్ననే దక్షిణ కొరియాకి వెళ్ళొచ్చాడు. మనం చూసాం రష్యా అంటే అదేదో యుద్ధ విమానాలు అణు విద్యుత్ కేంద్రాలకు సహాయం చేసే దేశమని ఇన్నాళ్లు భావించాం. నేను కూడా 4.5 దశాబ్దాల కాలంగా రాజకీయాల్ని సమాజాన్ని దగ్గరగా గమనిస్తా వస్తా ఉన్నా. రష్యా గురించి మాకున్న నాలెడ్జ్ అదే. కానీ రష్యాలో కూడా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించే పారిశ్రామికవేత్తలని సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావచ్చని నిరూపణ చేసిన నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి భారతదేశం 500 గిగావాట్ల సామర్థ్యంతో 5 సంవత్సరాల్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 160 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ఆకుపచ్చని విద్యుత్ ఉత్పత్తి జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ప్రపంచానికే ఒక అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా బాసిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని భావిస్తూ ఆ రకంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న ఈ నాయకుల నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు ప్రతి క్షణము గర్వపడాలా, ప్రతిరోజు చెప్పుకోవాలా, ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాల. ప్రతి మనిషి జరుగుతున్న అభివృద్ధిని, ఈ అభివృద్ధి వెనకాల మన నాయకులు పడుతున్న శ్రమని, కష్టాన్ని మనం చెప్పుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. కరతాళ ధ్వనులతో మీ వంతు అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.